హాయ్ హలో ఫ్రెండ్స్, అక్టోబర్ 20వ తారీఖు అయితే దీపావళి సంబరాలు మా ఊరిలో బ్రహ్మాండంగా జరిగినాయి. చేమకుర్తిలో అయితే మామూలుగా సూర్యనగర్లో మామూలుగా తిరుపతమ్మ గుడి కాడ అక్కడ క్రాకర్స్ షాప్స్ అని పెట్టారనమాట. ఇక్కడ జనాలు అయితే 16 షాపులు అయితే పెట్టారు నిన్న దీపావళి రోజు. ఇక్కడ జనాల క్రౌడ్ చూడండి. అదేవిధంగా అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది జరగకుండా బందోబస్తుగా అయితే పోలీసు వాళ్ళు వచ్చారనమాట. 16 షాపులు అయితే పెట్టారు. ఇక్కడ జనాలు అయితే బాగా ఎంజాయ్ చేస్తా క్రాకర్స్ అనేది కొనుక్కొని వెళ్ళారనమాట. అదేవిధంగా నిన్న మామూలుగా సాయిబుల్ పండగ వచ్చేసరికి గంధోత్సవం అనేది జరిగింది. హై స్కూల్లో కూడా బాణాసంచార చాలా బ్రహ్మాండంగా కలిచారనమాట. అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ ఆర్కెస్ట్రా కూడా పెట్టారు. మామూలుగా అయితే 19వ తారీఖు అయితే డీజే సంబరాలు కూడా బాగా జరిగినాయి ఫ్రెండ్స్. ఇక్కడ ముస్లిమ్స్ గంధోత్సవం పండుగ అయితే. అదేవిధంగా దీపావళి కూడా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ చేమకుర్తిలో. జనాలు అయితే అసలు మామూలుగా రాలేదన్నమాట. ఇక్కడ మెయిన్ రోడ్డు మీద పెట్టారు కాబట్టి రష్ కూడా ఆ గేట్లు పెట్టడం వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువైంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా క్రౌడ్ అయితే వచ్చారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా అయితే 16 షాపులు అయితే పెట్టారు. లైటింగ్స్ అన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు అనేది చేశారనమాట. ఇక్కడ క్రాకర్స్ షాప్ కాడ అయితే రోడ్డు మీద ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ జనాలు అయితే 9:30, 8:30 నుంచి జనాలు అయితే షాపుల కాడికి ఎక్కువయ్యారు. ఇక్కడ చేమకుర్తులు అనమాట, సూర్యనగర్లో తిరుపతమ్మ గుడి పక్కన ఈ సంవత్సరం అయితే షాప్స్ అన్ని పెట్టారనమాట. అక్కడైతే అంతకుముందు అయితే స్టేట్ బ్యాంక్ పక్కన పెట్టేవాళ్ళు ఇక్కడ క్రాకర్ షాపులు. ఇక్కడ కాకపోతే ఇంకా ముందుకు వచ్చి ఇక్కడ ఏమనుకున్నారేమో కానీ ఇక్కడ సూర్యనగర్లో అయితే పెట్టారు. చేమకుర్తి చివర హరిహర క్షేత్రం యువతలకు రావాలి, అక్కడైతే పెట్టారనమాట. ఇంకా మీ ఊళ్ళో సంబరాలు ఎలా జరిగినాయో కింద అయితే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను మామూలుగా ఈవెంట్ వీడియో కూడా మీకు చూపిస్తాను, ఈవెంట్ కాడ క్రౌడ్ ఎట్ట వచ్చారో. అదేవిధంగా దీపావళి రోజే వచ్చిందనమాట గంధోత్సవం పండగ. అక్కడ మామూలుగా క్రౌడ్ ఎలా ఉంది, ఆర్కెస్ట్రా ఎలా చేశారు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. చేమకుర్తిలో గంధోత్సవం పండగకి ముస్లిమ్స్ వారిది మామూలుగా ఆర్కెస్ట్రా అయితే పెట్టారనమాట. వాన అయితే పడతా ఉంది, 2 సార్లు అయితే వదలలేదు వాన, అయినా కూడా చేస్తూ ఉన్నారు. వాన అయితే ఇంకా టోటల్ ఓవరాల్గా తగ్గింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రహ్మాండంగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. మీకు జనాల క్రౌడ్ కూడా చూపిస్తాను అనమాట. హై స్కూల్లో కండక్ట్ చేశారు చేమకుర్తి హై స్కూల్లో దీపావళి రోజే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీపావళి రోజు మామూలుగా చేమకుర్తి హై స్కూల్లో ఆర్కెస్ట్రా జరుగుతుంది కాబట్టి ముస్లిమ్స్ గంధోత్సవం సందర్భంగా క్రౌడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో చూసారు కదా. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే 12ంటికి బాణాసంచారు కూడా ఇక్కడ హై స్కూల్లో బ్రహ్మాండంగా చేశారు. జనాలు అయితే కొద్దిగా పర్లేదు, ఒకరు బాగా అనిపించింది, వచ్చారనిపించింది. వర్షం అయితే రావటం తగ్గడం జరిగింది. అందుకని కొంచెం సేపు జనాలు అయితే కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఉండకుండా. అదేవిధంగా ఈ సంవత్సరం క్రాకర్స్ రేట్ అయితే అసలు మామూలుగా లేదు. అసలు రేట్లు అయితే తట్టుకోలేము అనమాట. అసలు మామూలుగా 1000 రూపాయలు అయితే ఏమి రావు. అదేవిధంగా 1000 రూపాయలు పెట్టుకుంటే 50 రూపాయలు కొనుక్కొని ఇంటికాడ పేల్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా టోటల్ ఓవరాల్గా సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కానీ, అదేవిధంగా పండగకు సంబంధించింది కానీ, తిరణాలు కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ మన ఛానల్లో రావడం జరుగుతుంది. కన్ఫామ్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.